వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు జగదాంబిక అమ్మవారికి 3వ పూజ నిర్వహించారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు నగరం మొత్తం కూడా బోనాల సందడితో నేలకొంటది. ఎక్కడ చూసినా కూడా బోనాల సందడి కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు 2వ ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ఇటు నగర నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. అమ్మవారికి ఒకవైపు బోనాలు సమర్పిస్తున్నారు, ఇంకోవైపు అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మొత్తం మీద గురువారం రోజు అమ్మవారికి మొదటి పూజ నిర్వహించారు. నెక్స్ట్ ఆదివారం కూడా లక్షల సంఖ్యలో ఇటు భక్తులు తరలి వచ్చారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం గోల్కొండ కోట దగ్గర ఉన్న విజువల్స్లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తున్నారు భక్తులు. ఈరోజు సండే కావడంతో అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ప్రతి ఆదివారం గురువారం రోజు ఇక్కడ గోల్కొండ కోటలో మొత్తం కూడా సందడి వాతావరణం ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా మొత్తం పెద్ద ఎత్తున నగర నలుమూల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. వాళ్ళకి ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లు చేశారు. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మొదటిసారి ఇక్కడికి రావడం? చాలా సార్లు. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఇవన్నీ బాగున్నాయా? బోనం చేస్తారా? మా ఊళ్ళు చేసారు, మేము వస్తాం. మా బిడ్డ వాళ్ళు చేసారు. మీరు ఎక్కడ నుండి? మేము పట్టణ నుంచి. ఈ మొదటిసారి ఇక్కడికి రావడం? చాలా రోజులు. సో మీ ఇంటి దగ్గర చేస్తారా బోనాలు? అక్కడ ఉన్నటువంటి మీ కూతురా? ఎలా అనిపిస్తుంది? అని చాలా బాగుంది. కానీ అక్కడ మెట్లు ఎక్కడం అనేది చాలా కష్టం. బోనం ఎత్తుకొని ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. మమ్మల్ని గుడికి దర్శనం చేసుకున్నాక వచ్చినాం కదా, మళ్ళీ బయటకి పంపిస్తారు. చాలా బాగుంది. క్రౌడ్ ఎక్కువ ఉందా? జనాలు ఎక్కువ ఉన్నారా? ఎట్లా ఉంది? బాగానే ఉంది. చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇటు మహిళా మనులు కావచ్చు, వివిధ పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. దాదాపు ఇప్పటికే లక్షల మందిలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసం ఎంతో ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. మొదటి అమ్మవారికి మొదటి బోనం, అదేవిధంగా చివరి బోనం కూడా జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మొదటి బోనం ఇక్కడ సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాల్లో ఇటు బోనాల సమర్పణ అనేది జరుగుతూ ఉంటుంది. కొన్నేళ్ల నుండి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఆచరిస్తున్న చిన్న పిల్లలతో సహా వచ్చి ఇక్కడ అమ్మవారిని కొలుస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒకవైపు వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇంకోవైపు మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇంకోవైపు పైకి ఏదైతే మొత్తం కోట పైకి ఎక్కేటప్పుడు క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకుపోయే వాళ్ళకి ఒకటి, దర్శనాలకు ఒకటి, ఈ విధంగా ఏర్పాటు చేసి గతంలో ఉన్నటువంటి లోపాలను ఈసారి తలెత్తకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా బోనాల ఉత్సవాలను తీసుకొని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకందరూ కూడా డ్రింకింగ్ వాటర్ సదుపాయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు మొత్తం కూడా ప్రతి ఆదివారం గురువారం కూడా వచ్చిన భక్తులకు వాటర్ సమస్య తలెత్తకుండా మొత్తం ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్స్ అన్ని కూడా పెట్టుతారు. ఇంకోవైపు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి ఈ దర్శనం అనేది కొనసాగుతుంది. ఇటు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎక్కడి నుండి వస్తున్నారు? మేము వెస్ట్ మారేట్పల్లి సెకండ్రాబాద్ నుంచి. ఈసారి మొదటిసారి ఇక్కడ లేదు, మేము ఎప్పుడూ వస్తుంటాం. మంచిగా అవుతుంది మాకు, అందుకే మేము వచ్చాం. అంటే మొదటి రోజు సెంటిమెంట్గా వస్తుంది, మొదటి రోజు బాగుంటుంది. ఆ రోజు మన ఇళ్ళల్లో కూడా చేసుకునేది ఉంటుంది కదా, అందుకే 2వ వారం 3వ వారం వస్తాం. కానీ మంచిగా అనిపిస్తుంది అమ్మవారి గుడి దగ్గరికి. చాలా బాగా ఎక్కుతారా? ఎక్కుతాం. లేదు, ఏమనిపించదు. ఎక్కుతాము. లంచ్ గిట్ట అంతా కట్టుకొచ్చుకున్నాం. భోజనాలు గిట్ట చేసి సాయంకాలం వెళ్తాం. ఎక్కడ నుండి వస్తాం? సేమ్ వెస్ట్ మారేట్పల్లి నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ వస్తాము. లైక్ ఎవ్రీ వీక్ సండే టైంలో వీలు చూసుకొని మరి వస్తాము. అమ్మ మొక్కిన మొక్కులన్నీ వచ్చే సంవత్సరం వరకు బాగా తీర్చేస్తుంది. సో బోనం ఎప్పుడైనా ఎత్తుకున్నావా? బోనం ఎత్తుకున్నావా ఎప్పుడైనా? మాకు నెక్స్ట్ వీక్ అక్కడ మా ఇంటి దగ్గర అయినప్పుడు మారేట్పల్లి కదా, మేము అక్కడ ఇంటి దగ్గర ఉండే అక్కడ దేవతలకు ఉండే బోనాలకి ఇక్కడ జరిగే బోనాలకి ఏం డిఫరెన్స్ అనిపిస్తుంది? ఆల్మోస్ట్ సేమ్. కానీ ఇక్కడ అమ్మది ఈ వైపు వేరా, ఆ వైపు వేరా. ఎంతైనా గోల్కొండ అమ్మవారి ఇక్కడదే అక్కడదే. ఇక్కడ చాలా పవర్ఫుల్. ఇంకా మొక్కిన మొక్కులన్నీ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా?
ఎవ్రీ ఇయర్ వస్తాం. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పోతురాజుల విన్యాసాలు మొత్తం కూడా భక్తులు కట్టి పడేస్తున్నాయని చెప్పుకోవచ్చు. పోతురాజుల విన్యాసాలు అనేవి స్పెషల్ అట్రాక్షన్గా మిగులుతుంటాయి. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదట అమ్మవారికి ఇక్కడ తొలి పూజ నిర్వహించాక తర్వాత బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం, అనంతరం మహంకాళి బోనాలు, చివరిగా లాల్ దర్వాజా తర్వాత చివరి బోనం ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తుంటారు. ప్రతి ఏటా ఆషాఢ మాసం వచ్చిందంటే గోల్కొండ కిల్లా మొత్తం కూడా మారిమోగిపోతుంది. భక్తులతో కావచ్చు, ఇటు భక్తులతో పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. పెద్ద ఎత్తున వస్తున్న మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున చిన్నపిల్లలతో సహా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సమయం గడిచే కొద్దీ పెద్ద ఎత్తున వచ్చి తరలిస్తున్నారు. దాదాపు లక్షల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నది. మొత్తం గడిచే కొద్దీ ఎక్కువ మంది వస్తున్నారు. ఎక్కువ మంది వచ్చి హలో, మేము ఇక్కడ మెహందీపట్నం ఫస్ట్ టైమా రావడం? మేము ప్రతిసారి వస్తూనే ఉంటాం. మాకు ప్రతిసారి ఇక్కడ పూజ చేస్తూనే ఉంటాం అమ్మవారికి. మా నాన్న ఉన్నప్పటి నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. అంటే ఈ సంవత్సరం ఇప్పుడైనా రావటం? ఇప్పుడు ఫస్ట్ టైము. మేము ప్రతిసారి వస్తాం. ఇవాళ ఇప్పుడే మొదటిసారి వచ్చినాం. అంటే మొదటివి రోజు రావాలని అందరూ అనుకుంటారు కదా, ఏంటంటే మొదటికి ఈ రోజుకి ఏం డిఫరెన్స్ ఉంటుంది? అంటే మొదటి రోజు అమ్మవారికి బంగారం బూర్ణం ఎక్కిస్తారు. ఇక్కడ ప్రతి ఆదివారం పూజ అయితేనే ఉంటుంది. ఇక్కడ గురువారం అయితే ఉంటుంది పూజ. ఒక నెల పూజ నడుస్తూనే ఉంటుంది అమ్మవారికి ఇక్కడ. అంటే ఎన్ని నెలల నుంచి ఇక్కడికి వస్తుంటారు? మేము ఇక్కడ ఒక 20, మా పాపనే 22 ఇయర్స్, దానికన్నా ముందు నుంచి వస్తున్నాను. ఇంకా 20 ఏళ్ళ నుండి వస్తున్నారు. ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఏమైనా చేంజెస్ వచ్చాయి? ఇంకా చాలా చేంజ్ అయింది. అప్పుడు ఇంత పబ్లిక్ లేకుండే, ఇప్పుడు పబ్లిక్ కూడా బాగా అయింది. సో పబ్లిక్ ఎక్కువ ఏర్పాట్లు ఏ విధంగా ఉంటున్నాయి? గతంలో అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతిసారి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అంటే ప్రతి గురువారం ఆదివారం వస్తూనే ఉన్నారు. లక్షల మంది వస్తున్నారు. ఏంటి కోరుకున్న కోరికలు నెరవేరుతాయా? ఏంటంటే నెరవేరుతాయి అమ్మవారి దగ్గర. ఇక్కడ కోరికలు నెరవేరుతాయి ఇక్కడ. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి? సో మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇటు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఈరోజు ఆదివారము, అదేవిధంగా మొత్తం కూడా 9 పూజలు నిర్వహిస్తుంటారు. ఈరోజు 3వ పూజ నిర్వహించారు. మొత్తం మీద వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న విజువల్స్లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. సమయం గడిచే కొద్దీ భక్తుల తాకిడి అనేది పెరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. వచ్చి అటు అమ్మవారికి బోనాలు చేయడం కావచ్చు, ఇంకోవైపు ఇక్కడే వండి అమ్మవారికి అనంతరం నైవేద్యంగా పైకి బోనాలు తీసుకెళ్లడం, కొంతమంది ఇంటి దగ్గర నుండే తీసుకొని వస్తుంటారు. ఈ విధంగా కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలను జరుగుతాయి. ఆషాఢ మాసం మొత్తం కూడా ప్రతి ఆదివారం, ప్రతి గురువారం ఎంతో అంగరంగ వైభవంగా బోనాల సందడి, బోనాల ఉత్సవాలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి చాలా ప్రత్యేకం. చాలా మంది కూడా ఆనవాయితీగా ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కూడా కాకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడికి వస్తూ ఉంటారు. మొత్తం మీద విజువల్స్లో చూసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా 20 కోట్లు ఇటు బోనాలకు అటు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేశారు. ఈ గతంలో జరిగినటువంటి ప్రోటోకాల్ ఇష్యూస్ కావచ్చు, అవన్నీ కూడా జరగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అడుగడుగున సీసీ కెమెరాల అడుగులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం ఎక్కడికక్కడ తరలి వస్తున్నారు. సమయం గడిచే కొద్దీ భక్తులు కూడా తరలి వస్తున్నారు. విజువల్స్లో చూసుకోవచ్చు. వచ్చిన వారందరూ కూడా దర్శనం చాలా బాగా అయిందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. దాదాపు 400 మెట్లు ఉన్నప్పటికీ అందరూ కూడా ఎక్కటప్పుడు చాలా ఉత్సాహం ఉంటుంది. అమ్మవారు మమ్మల్ని తీసుకెళ్తారు అంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. విజువల్స్లో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున మొత్తం కూడా ఇసుకేస్తే ఈవినింగ్ సమయంలో ఇంకా ఇసుకేస్తే రాళ్ళంతా జనం వస్తున్నారు. ఉదయం నుంచి ఒకవైపు బోనాల సమర్పణ కావచ్చు, అమ్మవారికి తొట్టెల ఊరేగింపు కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు భక్తులకు. ముఖ్యంగా మహిళల కోసం స్పెషల్గా సీటింగ్స్ని ఏర్పాటు చేశారు. సీటింగ్స్ని ఏర్పాటు చేసి మహిళల ఎలాంటివి జరగకుండా, ఎలాంటి వాటికి చోటు లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మొత్తం కూడా సమయం గడిచే కొద్ది భక్తులు తాకిడి అనేది పెరుగుతూనే ఉన్నది. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిసిపోయి మొత్తం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. మొత్తం రూట్ డైవర్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఎవరిని కూడా 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఎవరిని కూడా అలో చేయడం లేదు. ఓన్లీ నడక మార్గం
మీద చూసుకోవచ్చు. మొత్తం మీద తరలి వస్తున్నారు. ఒకవైపు పోతురాజులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారే పోతురాజుల విన్యాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాయి. మొత్తం ఆడుతూ పాడుతూ మొత్తం అమ్మవారి పైకి వెళ్తున్నారు. చూసుకోవచ్చు. వాళ్ళకి ఎంతో అమ్మవారికి అందరూ కూడా పోతురాజు ఒకటి జంపుగా ఉంటుంది. ఎంతో ప్రత్యేకంగా వాళ్ళు కొన్ని ఏళ్ళ నుండి అదే ఉత్సవాలు అనేవి పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మీరు చూసుకోవచ్చు. కూడా వైపు అమ్మవారి సమయం ఖర్చే కొద్దీ భక్తుల తాకిడి కూడా పెరిగే అవకాశం ఉంది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు చేసి మొత్తం మీద దర్శనం అనేది ఈజీగా చూసుకోవచ్చు. జనాలు వచ్చి ఇటు అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కుటుంబ సమేతంగా ఇటు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మొత్తం మీద బోనాల వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. కన్నుల పండగ మొదటి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొదటి గురువారం లేదా ఆదివారం రోజు ఇక్కడ అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తారు. మొదటి బోనం సమర్పించాక చివరి బోనం కూడా ఇక్కడే అమ్మవారికి కొనసాగిస్తారు. ఇక్కడ మొదటి బోనం సమర్పించాక నగరంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో బోనాల సమర్పణ అనేది జరుగుతుంటుంది. మొత్తం మీద ఈరోజు జగదాంబిక అమ్మవారు 3వ పూజ అందుకున్నారు. దీనికి సంబంధించినటువంటి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవైపు వాటర్ సదుపాయం కావచ్చు, ఇంకోవైపు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని ఏర్పాటు చేశారు. దర్శనం కూడా ఈజీగా అయ్యేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం మీద దర్శనం అనేది ఈజీగా అయింది. మొన్న ఏదైతే ఆదివారం రోజు దాదాపు 1,00,000 మంది దర్శించుకున్నట్లు ఒకవైపు ఆలయ అధికారులు కూడా చెప్పారు. ఈ రోజు కూడా అంతే మంది కూడా దర్శించుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు ఆలయ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. గోల్కొండ మూడవ రోజు అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.